రాజాసాబ్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ల రేట్లను పెంచుతూ ఇచ్చినటువంటి మెమోలను రద్దు చేసింది హైకోర్టు. టికెట్ రేటు పెంచాలనుకుంటే జీవో 120 ప్రకారం 350 రూపాయలకు మించొద్దని హైకోర్టు చెప్పింది. పాత రేట్లకే టికెట్లు విక్రయించాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ఇలాంటి మెమోలు జారీ చేయొద్దని కూడా హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో నిర్మాతలు నిరాశలో ఉన్నారు. సినిమా టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారంటూ కూడా ఈ నేపథ్యంలో హైకోర్టు కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అంటూ కూడా చురకలంటించింది. టికెట్ రేట్లు పెంచబోమని మంత్రి కూడా చెప్పారని కూడా ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడినటువంటి మాటను కూడా గుర్తు చేసింది. అయినా టికెట్ల రేట్ల పెంపును అనుమతిస్తూ ఎందుకు మెమోలు ఇస్తున్నారు అంటూ కూడా హైకోర్టు క్లియర్ కట్గా అడిగింది. తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ కూడా హైకోర్టు నేరుగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, హైకోర్టు వార్నింగ్ ఇచ్చిందా, లేకపోతే చురకలంటించిందా, లేకపోతే మీ బాధ్యత మీకు తెలియదా, లేకపోతే మీరు మాట్లాడిందే మీరు మర్చిపోయారా అనేటువంటి కోణంలో రకరకాలైనటువంటి ప్రశ్నలు కూడా సంధించినటువంటి పరిస్థితి ఉంది. ఇండస్ట్రీలో టికెట్ ధరల పెంపు అనేది ఎప్పుడు కూడా వివాదంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది గత కొంతకాలం నుంచి. ఏంటి అసలు ఈ పరిణామాలను ఎలా చూడాలి? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలు, హైకోర్టు స్పందిస్తున్న విధానం మనం గమనిస్తే కనుక ఇక్కడ హెచ్చరికలు, చురకలు రెండు కనిపిస్తున్నాయి. ఈరోజు కోర్టు ఏదైతే ప్రభుత్వాన్ని ఉద్దేశించి చురకలు వేసిందో దానికి కారణమైన సంఘటన నిన్న రాత్రి రాజాసాబ్ జీవో. కోర్టు సమయం అయిపోయిన తర్వాత సుమారుగా రాత్రి 11 గంటల ప్రాంతంలో టికెట్ రేట్ల పెంపుకు జీవోలు విడుదల చేసి తెలంగాణలో రెగ్యులర్ షోలకు అంటే మల్టీప్లెక్స్ కు 132 రూపాయలు, తర్వాత సింగిల్ స్క్రీన్ కి ఏదైతే వాళ్ళు పెంపుని అనుమతించారో అది రాత్రి పూట ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి స్పందించిన కోర్టు చాలా తీవ్రంగా మీరు పదే పదే ఈ పొరపాటు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు మీరు మళ్ళీ టికెట్ల పెంపు ఇస్తున్నారు అనేది గత న్యాయస్థానం సింగిల్ జడ్జి కావచ్చు, ధర్మాసనం కావచ్చు ఏదైతే సూచనలు చేసిందో దాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే కోణంలో చాలా తీవ్రంగా ప్రశ్నించింది. ఎందుకంటే చాలా తక్కువ గ్యాప్ లో, అంటే ఒక 3-4 నెలల గ్యాప్ లో ఇలాంటి సంఘటనలు 4 సార్లు జరిగాయి. అంటే ఓజీ కావచ్చు, అఖండ 2 కావచ్చు, తర్వాత గేమ్ ఇంతకు ముందు మనం తీసుకుంటే కనుక గేమ్ చేంజర్, పుష్ప 2 వీటన్నిటి విషయంలోనూ ఇలా పెంపు అమలు చేయడం, ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళడం, అది దానికోసం హియరింగ్లు జరగడం, ప్రభుత్వం వాటిని రద్దు చేయడం, ఇదంతా జరుగుతోంది. మొన్న అఖండ 2 విషయంలో మన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా మీడియా ముఖంగా కెమెరా ముందు ఇకపై పెంపులు ఉండవు, ప్రీమియర్లు ఉండవు, నాకు తెలియకుండా బాలయ్య సినిమాకు హైక్స్ ఇచ్చారనేది ఆయన చెప్పారు. ఈ రోజు కోర్టు ప్రస్తావించింది కూడా మంత్రి గారి గురించే. ఆయన చెప్పిన తర్వాత కూడా మీరు ఆదేశాలు ఎలా బేఖాతరు చేస్తారు అనేది ఆ ప్రభుత్వ లీడర్ను కోర్టు అడిగింది. అంటే దానికి ఆయన సమాధానం ఇస్తూ ఇదంతా లీగల్ గానే చట్టబద్ధంగానే జరుగుతోంది కాబట్టి ఇక్కడ పొరపాట్లు ఏం జరగలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళ తరఫున లాయర్ మటుకు బెనిఫిట్ షోలకు లేదా టికెట్ రేట్ల పెంపు ఏదైతే ఉందో అది కేవలం జిల్లా స్థాయి కలెక్టర్లకు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు మాత్రమే ఉంటుంది. కానీ హోంశాఖ కార్యదర్శి నేరుగా మెమోలు జారీ చేయకూడదు అనేది ఆయన వాదన. మెమోలు జారీ చేసే అవకాశం హోంశాఖ ఆల్రెడీ టికెట్లు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. టికెట్స్ కొనుక్కున్నారు, ఆన్లైన్లో కొనుక్కున్నారు, ఆఫ్లైన్లో కూడా ఇప్పటికీ కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటి పరిస్థితి ఏంటి రవీంద్ర? దీనికి సంబంధించి జోరుగా చర్చ చాలా పెద్ద చిక్కుముడి ఏముందంటే, మనకు కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆల్రెడీ అమ్మేసిన టికెట్లు ఒక కేటగిరీ కిందకి తీసుకుంటే చూసేసిన షోకి సంబంధించిన టికెట్లు ఇంకో కేటగిరీ. అంటే సినిమా పెంచిన రేటుకి టికెట్ కొన్న ప్రేక్షకుడు ఆన్లైన్ లో కొన్న వాళ్ళు ఉంటారు, ఆఫ్లైన్ లో కొన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ మనం పెంచిన అంటే తీర్పు ఏదైనా ఆ ప్రేక్షకులకు అనుకూలంగా ఇవ్వాల్సి వచ్చినా కూడా ఈ రీఫండ్ ప్రాసెస్ కావచ్చు, షోలు క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసనంగా మారుతుంది. అందుకే ప్రభుత్వాలు కూడా తెలివిగా ఏం చేస్తున్నాయంటే సమయం అయిపోయిన తర్వాత జీవోలు ఇవ్వడం అనే కొత్త స్ట్రాటజీకి ఈ రాజాసాబ్ నుంచి తెర తీసాయి. దాని గురించే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మీరు ముందే ఎందుకు అంటే 1 రోజు ముందో లేకపోతే 2 రోజుల ముందో ఉత్తర్వులు ఇవ్వకుండా
దాన్ని నానబెట్టి దాని చివరి నిమిషం దాకా తీసుకొచ్చి అందరికీ అసౌకర్యం కలిగేలా ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం. అంటే జీవో 120 ఆస్పెక్ట్లో చూస్తే మాత్రం 350 రూపాయలకు మించకూడదని కూడా హైకోర్టు చేసినటువంటి ఒక కీలకమైనటువంటి కామెంట్. ఆ 350 రూపాయల రేంజ్లో కానీ టికెట్లను విక్రయిస్తే నిర్మాతలు దీనికి సంబంధించి వచ్చేటువంటి నష్టాలని మేము అధిగమించలేమనేటువంటి ఒక మాట కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ 350 రేంజ్లోనే ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏమైనా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అసలు? యాక్చువల్గా మనకు తెలంగాణలో కానీ ఏపీలో కానీ మనకు ప్రైస్ క్యాపింగ్ సిస్టమ్ అనేది ఉంది. అంటే గరిష్టంగా ఏదైతే ధరని నిర్దేశిస్తారో దాన్ని మించి పెట్టకూడదు. మనకు తమిళనాడు, ఏపీ, తెలంగాణలో సిస్టమ్ ఉంది. కర్ణాటకలో ఫ్లెక్సీ ప్రైజింగ్ ఉంది. అంటే ఆ నిర్మాతలు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, వాళ్ళ వ్యయాలకు అనుగుణంగా టికెట్ రేట్ ను డిసైడ్ చేసుకోవచ్చు. అందుకే అక్కడ 1000 రూపాయల నుంచి 1500 వరకు అఫీషియల్ గా ఉంటుంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 350 రూపాయలు గరిష్టంగా నిర్ణయించడం వల్ల మాకు రికవరీ కావడం లేదనేది నిర్మాతలు చెప్తున్న కంప్లైంట్. కానీ కోర్టు వైపు నుంచి కావచ్చు, లేకపోతే సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇంతకుముందు ఆ రంగస్థలం కావచ్చు, మహానటి కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు టికెట్ రేట్లు పెంచకుండానే పెద్ద ఎత్తున వసూళ్లు తీసుకొచ్చాయి. మరి వాటికి సాధ్యమైనది ఇప్పుడు సినిమాలకు ఎందుకు సాధ్యం కాదు అనేది వాళ్ళ క్వశ్చన్. ఎందుకంటే 100, 200, 300 రూపాయలు పెట్టి 10 మంది ప్రేక్షకులని తీసుకోవడం కన్నా 100 రూపాయలు పెట్టి 500 మందిని తీసుకురావడం అనేది గొప్ప లాభదాయకం అనేది ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి, అలాగే ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, అలాగే డైరెక్టర్స్ నుంచి కూడా భిన్నమైనటువంటి వెర్షన్స్ అయితే వినిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. కొన్ని సినిమాల విషయంలో పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవబోతున్నటువంటి సినిమాల్లో కాస్త మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వాళ్ళ తరపున చెప్పడం నుంచో వస్తున్నటువంటి విజ్ఞప్తిగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. అసలు ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? అంటే మన సమస్య ఏంటంటే పాన్ ఇండియా సినిమాలకు బడ్జెట్ ఎంత అవుతుంది అనేది నిర్దిష్టంగా మనకు లెక్క వేయడానికి ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ అనేది లేదు. ఇప్పుడు నిర్మాత చెప్తాడు నా సినిమాకు 200 కోట్లు అయింది, 300 కోట్లు అయింది అనేసి. దానికి సంబంధించిన ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే హీరో రెమ్యునరేషన్ 100 కోట్లు అంటారు, ఒకసారి 150 కోట్లు అంటారు. ఇక్కడ వినిపిస్తున్న వారంటే అంత రెమ్యునరేషన్ ఎందుకు ఇచ్చి దాన్ని ప్రేక్షకుల మీదకి మోపుతున్నారు అనేది ఒక వాదన. ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతున్న మాట వాస్తవమే కావచ్చు, కానీ ప్రతిదీ మనకు బాహుబలి లాగా, లేకపోతే RRR లాగా, ఇప్పుడు రాబోయే వారణాసి లాగా ప్రతిదీ 500-600 కోట్లతో అయితే తీయడం లేదు. కాబట్టి ఎందుకు ప్రొడ్యూసర్లు పదే పెంపుకు వెళ్తున్నారు అనేది ఒక వాదన జరుగుతోంది. ప్రొడ్యూసర్లు ఏంటంటే మేము ఇంత పెట్టాం కాబట్టి మాకు రికవరీ కావాలి, మేము టాలీవుడ్ స్థాయిని పెంచుతున్నాం, మేము భారీ సినిమాలు తీస్తున్నాం, అంతర్జాతీయ స్థాయికి వెళ్తున్నాం, ఆస్కార్కి వెళ్ళాం కాబట్టి మనం ఇంకా ప్రమాణాలను పెంచుకోవాలంటే మనం బడ్జెట్ ఎక్కువ పెట్టాలి, అది ప్రేక్షకుల నుంచి తప్పు తీసుకోవడంలో తప్పేమీ లేదనేది ప్రొడ్యూసర్ల వాదన. మధ్యలో ప్రభుత్వం ఏంటంటే మీరు అడుగుతున్నారు, మేము ఇస్తున్నాం, కోర్టులు అడ్డం పడుతున్నాయి, అభ్యంతరాలు చెప్తున్నాయి, మేము దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నాం తప్ప వ్యక్తిగతంగా మాకు టాలీవుడ్ మీద ఎలాంటి కోపం లేదనేది ఇటువైపు నుంచి వస్తున్న వాదన. అంటే ఇప్పుడు టికెట్లు కొన్న వాళ్ళల్లో అలాగే సినిమా నిర్మాతల్లో కూడా ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్, రిఫండ్ చేయాలా చూసేసినటువంటి సినిమాలకి అనేది ఒక ఇదైతే, ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది కూడా దీనికి సంబంధించి సందిగ్ధంగా మారినటువంటి పరిస్థితిగా. దీనికి సంబంధించి ఏమైనా ఒక కంక్లూజన్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఇక్కడ మన కోర్టు అయితే ఈ విషయంలో స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, నిర్మాతలకు చురకలు, అంటే వారికి రీఫండ్ విషయంలో కూడా కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప రీఫండ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉండవంటారు? ఎగ్జాక్ట్లీ, కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప రీఫండ్ జరిగే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే మాకు ఉత్తర్వులు లేవు కాబట్టి మేము ఇవ్వలేము డబ్బులు అనేది ఒక బుక్ మై షో కావచ్చు, డిస్ట్రిక్ట్ యాప్ కావచ్చు, వీటి నుంచి వచ్చే వాదన. నిర్మాతలు చెప్పేది ఏంటంటే మాకు ప్రభుత్వం అనుమతించింది కాబట్టి మేము ఆ టికెట్ రేట్లు వసూలు చేసుకున్నాం, మీకు ఒకవేళ సాధారణ రేట్లకు కనుక కోర్టు అనుమతి ఇచ్చి రీఫండ్ చేయమని ఆదేశాలు ఇస్తే మేము ఖచ్చితంగా చేస్తామంటున్నారు. కానీ ఈ గత 5 సినిమాల విషయంలో ఎక్కడా కూడా కోర్టు రీఫండ్ చేయమని అయితే చెప్పలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక జీవో 120 ప్రకారం అయితే 350 రూపాయలకు మించొద్దని కూడా హైకోర్టు కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజ్యసభ విషయంలో దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక షాక్ అయితే ఇచ్చిందనుకోవచ్చు. టికెట్ల రేట్లను పెంచుతూ కూడా ఇచ్చినటువంటి మెమోలను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయంతో నిర్మాతలు డైలమాలో పడ్డారు. టికెట్ రేటు పెంచాలనుకుంటే మాత్రం జీవో నెంబర్ 120 ప్రకారం
రూపాయలకు మించొద్దని అయితే కోర్టు చెప్తోంది. ఒకవేళ 350 రూపాయల వరకు కూడా టికెట్లను కానీ అమ్మితే మాకు నష్టాలే తప్ప లాభాలు వచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి మాట. పాత రేట్లకే టికెట్లు విక్రయించాలని కూడా హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ఇలాంటి మెమోలు కూడా జారీ చేయొద్దని కీలకమైనటువంటి కామెంట్ అయితే చేసింది హైకోర్టు.